హాయ్ దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ఈ సంవత్సరం అయితే కొత్తగా ఇయర్ స్టార్టింగ్లోనే ఆర్పిఎఫ్ నుంచి అయితే జాబ్స్ అయితే పడడం జరిగింది. ఆ వేకెన్సీస్ ఎన్ని, మొత్తం అర్హతలు ఏంటి, అలాగే కానిస్టేబుల్ ఎంత, ఎస్ఐకి ఎంత, అసలు ఎగ్జామ్ ఏ విధంగా జరగబోతుంది, ఆ డేట్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, మొత్తం క్లియర్గా చూసుకుందాం. వీడియో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వరకు చూడండి. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసాక బూస్టప్ వచ్చేటట్లు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ మొత్తం జాబ్స్ చూసుకుంటే 12,476 జాబ్స్ పడ్డాయి. అర్హత చూసుకుంటే 10th క్లాస్ వారు కానిస్టేబుల్కి, అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళు అయితే ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 4 స్టెప్స్ ఉంటుంది. ఒక స్టెప్ వచ్చేసి ఎగ్జాము, తర్వాత వచ్చేసి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెడికల్ ఉంటుంది. ఓకేనా, ఇంకా చూసుకుంటే అప్లైడెడ్ డేట్ వచ్చేసి జనవరి, అంటే ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా డేట్ అఫీషియల్గా అనౌన్స్ కాలేదు, డేట్ రాగానే మళ్ళీ చెప్తాను. ఓకేనా, ఆ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి, వచ్చే మంత్ వరకు మొత్తం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే చెప్పాను కదా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎట్లా అంటే సిబిటీ ఉంటుంది. సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మనము. అసలు ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే అర్థమెటిక్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. అలాగే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, జనరల్ అవేర్నెస్ 50 ఉంటాయి, అర్థమెటిక్ 35, రీజనింగ్ 35 ఉంటాయి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ముఖ్యమైన ప్యాటర్న్ వచ్చేసి పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్. ఇందులో ఇది కానిస్టేబుల్కి. ఓకేనా, కానిస్టేబుల్కి అలాగ ఉంటుంది, ఎస్ఐకి అలాగ ఉంటుంది. ఫస్ట్ కానిస్టేబుల్ చెప్తాను. కానిస్టేబుల్ ఎట్లా అంటే మెయిల్ వచ్చేసి 1600 మీటర్స్, అంటే ఒక మైలు 1600 మీటర్లను 5 నిమిషాల 45 సెకండ్లలో కొట్టేయాలి. ఎవరు? మేల్స్. అలాగే మేల్ క్యాండిడేట్లు వచ్చేసి లాంగ్ జంప్ను 14 ఫీట్లు దుంకాలి, లాంగ్ జంప్. హై జంప్ వచ్చేసి 4 ఫీట్లు. ఓకేనా, బాగా వినండి. మేల్స్ వచ్చేసి 1600 మీటర్లు 5 నిమిషాలు 40 సెకండ్లు కొట్టాలి. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్లు దుంకాలి. హై జంప్ వచ్చేసి 4 ఫీట్లు దుంకాలి. ఓకేనా, ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్. ఇంకా ఫీమేల్ చూసుకుంటే వాళ్ళకు 1600 మీటర్స్ లేదు, కేవలం 800 మీటర్స్ ఉంది. దానిని వాళ్ళు 3 నిమిషాల 40 సెకండ్లో కొట్టేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్స్, హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంది. ఇది ఎవరికి? ఫీమేల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు. ఓకేనా, అర్థమైందా? ఇంకా హైట్ చూసుకుంటే మేల్ వచ్చేసి అంటే యూఆర్ కావచ్చు, ఓబీసీ వాళ్ళందరికీ వచ్చేసి హైట్ 165 ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 160 ఉన్నా పర్లేదు. ఎవరు? మేల్ క్యాండిడేట్లు. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్ చూసుకుంటే యూఆర్ ఓబీసీ వచ్చేసి 157 ఉండాలి. ఎస్సీ వాళ్ళు వచ్చేసి 152 ఉన్నా పర్లేదు. వీళ్ళెవరు? ఫీమేల్ క్యాండిడేట్లు. ఇంకా చెస్ట్, మనం చెస్ట్ ఎక్స్పాండ్ అది కానిస్టేబుల్లో ఉండే ఇంతకుముందు, ఇప్పుడు తీసేశారు తెలంగాణ కానిస్టేబుల్లో. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా అవసరం చెస్ట్. ఎట్లా అంటే రెగ్యులర్ క్యాండిడేట్కి వచ్చేసి 80 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 85 పెరగాలి, అంటే 5 సెంటీమీటర్లు పెరగాలి చెస్ట్ వచ్చేసి. ఇంకా అదే ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే వాళ్ళకు 76.2 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 అంటే 81.2 పెరగాలి. ఇది చెస్ట్. లేడీస్కి చెస్ట్ ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇది ఎస్ఐ చూసుకుంటే, సబ్ ఇన్స్పెక్టర్ చూసుకుంటే వాళ్ళకు యూఆర్కు ఓబీఎస్కి వచ్చేసి హైట్ వచ్చేసి మేల్ వాళ్ళకి 165 ఉండాలి, ఫీమేల్ వాళ్ళకి 157 ఉన్నా పర్లేదు. అదే ఎస్సీ చూసుకుంటే మేల్కి 160 ఉండాలి, ఫీమేల్కి 152 ఉండాలి. ఓకేనా, నాకు తెలిసి హైట్ ఏం తేడా లేదు, ఇది సేమ్ ఉంది, హైట్ సేమ్ ఉంది. ఇంకా చెస్ట్ చూసుకుంటే బాయ్స్కి చూసుకుంటే రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసి 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 85 ఉండాలి, ఇక్కడ సేమ్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే 76 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 81.2 ఉండాలి. ఇది సేమ్ ఫార్మాట్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం రన్నింగ్ మారింది. 1600 మీటర్లు బాయ్స్ వచ్చేసి 1600 మీటర్లను 6 నిమిషాల 32 సెకండ్లలో, లాంగ్ జంపు 12 ఫీట్లు, హై జంపు 3 ఫీట్ల 9 ఇంచులు దుంకాలి. ఇది వాళ్ళకి. ఇంకా ఫీమేల్ చూసుకుంటే 800 మీటర్స్ని 4 నిమిషాలలో, లాంగ్ జంపు 9 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 3 ఫీట్లు దుంకాలి. ఓకేనా, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఇది ఉంటుంది.
ఓకే, ఎగ్జామ్ అయిపోయింది, పీఈటీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మెడికల్ ఉంటుంది కదా, ఆ మెడికల్ గురించి తర్వాత మొత్తం క్లారిటీగా వీడియో చేస్తాను. ఒకటి మెడికల్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు, ఫస్ట్ ఇది చెప్తున్నా. తర్వాత ఇప్పుడు ఫీ చూసుకుంటే ఫీ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఎగ్జామ్ ఫీ ఏముండదు, ఎగ్జామ్ ఫీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వారికి ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్కు జీతం, ముఖ్యంగా జీతం గురించి మాట్లాడతాం కదా మనము. కానిస్టేబుల్ జీతం వచ్చేసి 21,700 రూపీస్ ఉంటుంది. అదే ఎస్ఐ చూసుకుంటే 35,400 రూపాయలు ఉంటుంది, ఇది ఎస్ఐ వాళ్ళకి. ఇంకా ఏజ్ చూసుకుంటే అంతే అయిపోయింది, ముఖ్యంగా ఏజ్ కావాలి కదా. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలి. ఎవరికి? కానిస్టేబుల్ అప్లై చేసుకునే అభ్యర్థులందరూ 18 సంవత్సరాల నుండి 25 ఇయర్స్ లోపు ఉండాలి. అదే ఎస్ఐ చూసుకుంటే 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ 25 అయింది అనుకో, ఎస్సీ 5 ఇయర్స్ ఉంది కదా, వాళ్ళు 30 ఉన్నా పర్లేదు. ఇంకా ఓబీసీ చూసుకుంటే 3 ఇయర్స్ ఉంది, అంటే ఏజ్ లిమిట్ 25 ఉంది కదా, 3 చేసుకుంటే 28 ఉన్నా పర్లేదు. ఇది దీని మొత్తం ఆర్ఫీకి సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఇది. ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ JSM Film Factory. థ్యాంక్ యూ.